జమ్మూ కశ్మీర్ లోని షోపియాన్ లో ఎన్కౌంటర్ ముగిసింది. కొద్ది గంటలుగా ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన 3 ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో నెక్కి ఉన్నారా అనుమానాల నేపథ్యంలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటో వివరించేందుకు మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఎన్కౌంటర్ ముగిసినట్లు సమాచారం అందుతుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి షోపియాన్ జిల్లా జమ్మూ కాశ్మీర్ ఉదయం నుంచి కూడా భద్రతా బలగాలకు లష్కర్ ఏ తోయబా ఉగ్రవాదులకు మధ్య కాల్పుల కంటిన్యూ జరుగుతున్నాయి. షోపియాన్ జిల్లాలో కాసేపు క్రితమే ఇక ఎన్కౌంటర్ కూడా ముగిసిందని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం భద్రతా బలగాల కాల్పుల్లో 3 ఉగ్రవాదులు కూడా హతమైనట్టు కూడా సమాచారం అందుతుంది. భారీగా భద్రతా బలగాలు కూడా చేరుకుంటున్నారు. ఇంకెవరైనా ఉన్నారా అనే దాంట్లో కూడా కోణాలు ఇప్పటికే మరోవైపు కూడా వేగంగా కూడా విచారణ కొనసాగుతుంది. మరోవైపు అనువాదులు కూడా మొత్తం షోపియాన్ జిల్లాలో అటవీ ప్రాంతాన్ని మొత్తం భద్రతా బలాలు చల్లబడుతున్నాయి. ఎలాంటి ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు నచ్చి ఉన్నారనే కోణంలో కూడా కొంత గాలింపు చర్యలు అయితే చేపడుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఉదయం నుంచి దాదాపు అటు ఉగ్రవాదులకు ఇటు భారత సైన్యానికి మధ్య కూడా కొంత తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. మొత్తానికి 3 ఉగ్రవాదులను హతం చేశారు. మొదట ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టి అనంతరం మరో 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిని సైతం కూడా కాసేపటి క్రితం హతం చేసినట్టు కూడా చెప్తున్నారు. వారందరినీ కూడా దగ్గరలోని హాస్పిటల్ తరలించి లష్కర్ చెందిన ఉగ్రవాదులతో పెహల్గాం ఉగ్రవాదులతో వీరికి ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా కొంత భారత సైన్యం కూడా విచారణ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు పంజాబ్ లోని అదంపూర్ ఎయిర్ బేస్ ను ప్రధాని మోదీ ఈ రోజు ఉదయాన్నే పరిశీలించారు. అక్కడ వైమానిక దళ సిబ్బందితో పాటు జవాన్లతో కూడా ప్రధాని మోదీ చర్చించారు. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా కాసేపటి క్రితమే రిలీజ్ చేయడం జరిగింది. అనంతరం పంజాబ్ లోని ఉదంపూర్ బేస్ ను పర్యటించి అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. కాసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో కూడా ఒక కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి సంబంధించి ప్రధానంగా ఇటీవల ఆపరేషన్ సింధుకు సంబంధించిన అంశాల్లో ఏ విధంగా భారత బలగాలు కావచ్చు, భారత వైమానిక సిబ్బంది కావచ్చు, ఏ విధంగా కూడా పాకిస్తాన్ లో దాడులు నిర్వహించారు, పాకిస్తాన్ కు సంబంధించిన ఉగ్రవాద శిబిరాలను ఏ విధంగా మట్టుపెట్టాయి, దాని అనంతరం కూడా జరుగుతున్న తాజా పరిణామాలను కూడా ప్రధానితో అజిత్ దోవల్ చర్చిస్తున్నారు. మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో కూడా కొన్ని కీలక సమావేశాలు జరుగుతున్నాయి. వీటితో పాటు షోపియాన్ లో జరిగిన దాడికి సంబంధించి షోపియాన్ లో జరిగిన ఉగ్రవాదుల ఎన్కౌంటర్ సంబంధించిన అంశాన్ని కూడా ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. మొత్తం 3 ఉగ్రవాదులు భారత ఆర్మీ ఏ విధంగా మట్టుబెట్టిన అంశాన్ని కూడా వారికి వివరించినట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరికొన్ని అంశాలపైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఆపరేషన్ సింధు దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే ప్రజల్లో కొంత ప్రజలతో పాటు ఈ అంశాన్ని కూడా చర్చ